నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జనసేన జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సత్య గారు అయితే పార్టీ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 30% సీట్స్ కావాలని చెప్పేసి తన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో దాన్ని స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు బొలిశెట్టి సత్య గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే వాళ్ళకి 30% సీట్స్ ఎంత అనివార్యం అనేది తన ఎగ్జాంపుల్ చెప్తూ కూడా తన ఒక వీడియో చేయడం జరిగింది. అట్లనే తనకి రాజ్యసభ సీట్ కూడా ఇస్తా అంటే కాదనుకున్నాను నేను అని చెప్పేసి కూడా తన ఆ వీడియోలోనే వ్యాఖ్యానించడం జరిగింది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? రాజ్యసభ సీటు ఈయన ఏ పార్టీ అమ్మా? జనసేన పార్టీ. జనసేన పార్టీకి రాజ్యసభ సీటు కావాలంటే జనసేన పార్టీ దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి? ఇప్పుడు వీళ్ళకు ఉంది ఓన్లీ 21 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 35 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక రాజ్యసభ సీట్ వస్తుంది. 35 పైన ఉండాలి. అంటే ఒక సంవత్సరం అంటే రాజ్యసభ సీట్లు ఎప్పుడు ఇస్తారంటే మీకు ఈవెన్ నెంబర్ ఉండాలి ఆ సంవత్సరం. అంటే ఇప్పుడు 2026 కదా, ఇప్పుడు ఉంటాయి. ఇవాళ తర్వాత 28 తర్వాత మళ్ళీ 30 అట్లా ఇయర్ ఇచ్చి ఇయర్కి ఎన్నికలు ఉంటాయి. మధ్యంతర ఎన్నికలు లాస్ట్ టైం ఏదో వచ్చినాయి కాబట్టి 3 సీట్లు ఖాళీ అయితే దానికి మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అది త్వరలోనే మళ్ళీ 6 years ఉండవు ఆ టర్మ్, త్వరలోనే ముగిసిపోతాయి. ఇక్కడ విషయం ఏంటంటే మీరు 2014 నుంచి 19 వరకు జనసేన పార్టీ ఒక ఎమ్మెల్యే లేడు. మీకు రాజ్యసభ సీట్ 2014 నుంచి 19 వరకు రాదు. 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశంకే రాజ్యసభ దిక్కు లేదు. జనసేన ఎన్నికలు వస్తుంది, ఒక్క ఎమ్మెల్యే గెలిచినాడు, రాజ్యసభ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. 2024లో రాజ్యసభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. రాజ్యసభ ఎన్నికలు జరిగిన తర్వాత లోక్సభ ఎన్నికలు జరిగినాయి. సో 2024లో కూడా మీకు వచ్చే అవకాశం లేదు. మొన్న వచ్చిన 3 మీకు రాలేదు. ఏ రాజ్యసభ సీటు మీరు తిరస్కరించినారు? బొలిశెట్టి సత్య గారు అవగాహన లేదు. ఏదో నేను పెద్ద తోపు తురుమని డబ్బా కొట్టుకోవడం. ఎక్కడి నుంచి ఇస్తాడు పవన్ కళ్యాణ్? జనసేన పార్టీలో మీకు రాజ్యసభ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇస్తాడు పవన్ కళ్యాణ్? 2014 నుంచి 24 వరకు అవకాశం లేదు. మన ముగ్గురు నలుగురు రాజీనామా చేసినారు. అందులో అందరూ బీజేపీ టీడీపీలో వచ్చినారు. జనసేన కోటాలో ఎవరు లేరు. ఎక్కడి నుంచి ఇస్తారు మీకు? మీరు తిరస్కరించినారా? ఇప్పుడు ఈయన చేసే గొడవ అంతా 30% సీట్లు కావాలని నేను ఎప్పటి నుంచో పనిచేస్తున్న పార్టీ కోసము జనసేన కోటాలో ఎవరికో రాజ్యసభ ఇస్తా అంటున్నారు కదా, అది నాకు కావాలి అని ఇండైరెక్ట్గా చెప్పడం. మా కోటా 30% అంటే 4 రాజ్యసభ సీట్లు ఒకటి వస్తుంది. అది ఈయనకేం రాదు. లింగంనేని రమేష్కి ఫిక్స్ అయిపోయినట్టు మనకు వార్తలు వస్తున్నాయి. అవి బొలిశెట్టి సత్యకి ఏం రావు. ఈయన 30% సీట్లు రావాలనే విషయము ఈయన మాట్లాడేది ఏముంది? ఆయన కంటే వారం రోజుల ముందర ఆయన వీడియో చేసినాడు కదా, దానికంటే వారం రోజుల ముందర మన ఇంటర్వ్యూలో మనం చెప్పింది అదే. జనసైనికులు తిరుగుబడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు 30% సీట్లు ఏవేవి? వార్డు మెంబర్లో 30%, ఎంపీటీసీలో 30%, జడ్పీటీసీలో 30%, జిల్లా పరిషత్ చైర్మన్లు 30%. ఇవి మాకు ప్రెస్లో రిలీజ్లో ప్రకటిస్తేనే మేము స్థానిక సంస్థల్లో మీకు పని చేస్తాము, లేకపోతే పని చెయ్యము అని వందలాది మంది వాళ్ళతో నేను మాట్లాడాను. ఇప్పుడు అంటే గంగా సురేష్ బండారు బయటకు వచ్చాడో, బల్లెమురళి ఇద్దరే మీకు కనబడుతున్నారు. కానీ జనసేనలో ప్రతి కార్యకర్తలో ఉన్న మూడు ఏంటంటే, మిస్టర్ పవన్ కళ్యాణ్ అయ్యిందేదో అయిపోయింది, నువ్వేదో సీఎం డిప్యూటీ సీఎం అవుతావని నీకోసం పనిచేశాం. కాపుల కోసం నువ్వేం చేశావు? జనసైనికుల కోసం నువ్వేం చేశావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వార్డు మెంబర్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, చైర్మన్లు ఏవేవి మనవి? జనసేన కోటా ఏవి? అందులో కాపుల కోటా ఏది? నువ్వు లెటర్ హ్యాడ్ ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కోసం పనిచేస్తాం, లేకపోతే పని చేయమని నాకు చెప్పేవాళ్ళే బోడంతమంది ఉన్నారు. బొలిశెట్టి సత్యకి చెప్పడం ఏంది? మనం అంతకంటే ముందరే ఈ వీడియో చేసాం బొలిశెట్టి కంటే. సో అక్కడ ఆయన ఈ రాజ్యసభ పదవికి ఏదో ట్రై చేస్తున్నట్టున్నాడు. నేను ఎప్పటి నుంచో జనరల్ సెక్రటరీ కదా, నేను చేసిన కదా, వీళ్ళందరినీ వాడుకొని వదిలేసి వాళ్ళకి అర్థమైనా కానీ
బయట చెప్పుకోలేని పరిస్థితి. లేకపోతే ఎవడు కేర్ చేయడు కదా. ఇంకా జనసేనలో కేర్ చేయరు, తెలుగుదేశం వాడు దగ్గర రానియడు, వైసీపీ వాడు దగ్గర రానియడు. వీళ్ళ బతికేంటప్పుడు? అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవాళ నిన్న మొన్న నుంచి చూసుకున్నట్టయితే జనసేన సానుభూతి పరురాలు ఎవరైతే లాయర్ రజనీ గారు ఉన్నారో తను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో చెప్తుంది అసలు అది తప్పు, అలా చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తుంది. అంటే ఒక కింద మరి తనకు ఒక కనువిప్పు కలిగిందని అనుకోవచ్చా? మరి ఏం లేదు, ఆమెకు రోజుల దగ్గర పట్టి త్వరలో ఒక సర్కులర్ వస్తుంది, ఆ రజనీని టీవీ డిబేట్లకు పిలవకండి. అయ్యయ్యో, అంటే వాళ్ళకి అగెనెస్ట్ గా మాట్లాడితే ఇట్లాంటి ఒక సర్కులర్ వచ్చేస్తుంది అంటారు. పవన్ కళ్యాణ్ తిట్టినా పవన్ కళ్యాణ్ ఏమన్నాడు కానీ తెలుగుదేశంని చంద్రబాబు నాయుడు తిడితే పవన్ కళ్యాణ్ ఊరుకోడు. పవన్ కళ్యాణ్ ఊరుకోడు అంటే పవన్ కళ్యాణ్కి పైకి వస్తుంది. ఏమా ఎక్కువ మాట్లాడుతుంది, నువ్వేం చేస్తున్నావు, ఫోన్ కాల్ వస్తుంది, హాట్ లైన్. ఏందయ్యా మీరు రజనీ అంటే ఎవరు ఎక్కువ మాట్లాడుతుంది, ఏంటి సంగతి? మాట్లాడుతుంటే అంటే నిక్కచ్చిగా తన ఒక లాయర్ వివేక్ బాబు ఏమైనాడు? వివేక్ బాబు అనే ఒక జర్నలిస్ట్ ఉండేవాడు, ఏపీ 24/7లో విశాఖపట్నంలో చేసేవాడు. పవన్ కళ్యాణ్ పాదయాత్ర టైంలో ఇంటర్వ్యూ చేశాడు. 2019 ఎన్నికలు అయిపోయిన ఫలితాల రోజున వెళ్ళి పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళాడు ఆయన. ఏంటి వివేక్ ఏం చేస్తున్నావు అంటే, నేను ఫలానా ఛానల్లో జర్నలిస్ట్, అంటే నీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, జర్నలిస్ట్గా మీ జీవితం పాడు చేసుకోవద్దు, నా దగ్గరకు వచ్చేయండి అని చెప్పినాడు. ఆయన వచ్చినాడు, 3 సంవత్సరాలు వాడుకున్న తర్వాత ఇంకా అంతే. ఆయన చేసిన పాపం ఏమయ్యా అంటే చంద్రబాబు నాయుడు విమర్శించినాడు. చాలా మంది విమర్శిస్తున్నారు కదా, విమర్శించిన వాళ్ళకి చాప్టర్ క్లోజ్. ఇప్పుడు రజనీ గారి పరిస్థితి కూడా అదే అంటారా? రేప మాప రజనీ గారి పరిస్థితి అదే. ఎందుకంటే నిన్న ఏదైతే దాడి గురించి తను క్లియర్ గా చెప్పింది, కట్టెలు కర్రలు చేతిలో పట్టుకున్నా కూడా అది తప్పే అని చెప్పేసి తను, ఎందుకంటే తను లాయర్ కాబట్టి చట్టంలో ఏముంటుందో తను అది చెప్పింది. అది కూడా ఎట్లా అవుతుంది సార్? అదే చెప్తున్నా అట్లా మాట్లాడినందుకే ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది వివేక్ బాబుది. అట్లా మాట్లాడినందుకు రజనీ కూడా చాప్టర్ రేపు క్లోజ్. చూడండి, వారం 10 రోజుల తర్వాత ఆమె కనపడటం మానేస్తుంది. అంటే ప్రశ్నించడానికి వచ్చామన్నారు కదా సార్? అదే ప్రశ్నించడానికి మీరు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి రావాలి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అంటే ఎట్లా? తప్పని చెప్పడంలో తప్పేంటి సార్? ఇదే రజనీ ఒకప్పుడు ఏమందంటే ఆమె ఒక అడ్వకేట్. అవును సార్. పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్లో ఒక ఇటుక రాయి కూడా దొరకదండి. ఆమె లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు, ఆ మాట మీద. అరెస్ట్ ఎవరిని చేస్తారు? నేరం చేసిన వాళ్ళని, లేకపోతే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళని చేస్తారు. అరెస్ట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే నువ్వు ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఇటుక దొరకదంటే ఆమె లాయర్ ఎట్లయితుంది? ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఆశించిన పదవులు వాళ్ళకి రాలేదు జన సైనికులకి. ఈమెమో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో అడిగి ఉంటుంది, అది వచ్చి ఉండదు, అందుకే తనకి రెస్పాండ్ అవుతుంది. ఏం చేశాడు మా పవన్ కళ్యాణ్? నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, ఈ బోలిశెట్టి సత్య కానీ లేకపోతే చాలామందిని మీరు అందరూ రండి నా పార్టీలోకి అని చెప్పినాడు. నువ్వు అక్కడ ఉద్యోగం మానేసి నా దగ్గర రామ్మన్న వివేక్ బాబుని ఏం చేసినాడమ్మా? ఒక పదవి లేదు, ఏం లేదు ఈ రోజు వరకు. ఇప్పుడు ఏమన్నా పదవి ఇస్తే మన ఇంటర్వ్యూలో చూసి ఇట్లా క్వశ్చన్ చేస్తున్నారు కదా అని పదవి ఇస్తే ఇవ్వాలి తప్ప ఆయనకేం లేదు. 2 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 2 సంవత్సరాలు కావస్తుంది. జూన్ వస్తే 2 సంవత్సరాలు. ఎవరెవరికో అనామకులందరికీ పదవులు ఇచ్చినారు కదమ్మా. 3,400 మందికి పదవులు ఇచ్చినారంట. మరి ఈయన పార్టీ కోసం కృషి చేసిన వాళ్ళకి మాత్రం ఎలాంటి పదవులు లేవు. ఈయన చంద్రబాబు నాయుడు తిట్టినాడు కదా. సో చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పు, ఆయన ఏవైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో అవి తప్పు అని నిలదీస్తే ఇంక ఇట్లాంటి చర్యలకు పాల్పడతారు అనుకోవచ్చు. నాకు తెలిసి నిన్న ఏబిఎన్లో ఆమె మాట్లాడే మాటలు చూస్తే మళ్ళీ ఏబిఎన్ అయితే విలువదు, మెల్లిమెల్లిగా అన్ని ఛానల్స్ కట్ చేస్తాయి, సైలెంట్ అయిపోతుంది. అయ్యయ్యో. సో నిజాన్ని నిగ్గదీసి అడిగితే బ్యాన్లే పడిపోతాయి అంటారు. అంతే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.